హలో ఎవ్రీవన్. జగన్మోహన్ రెడ్డి గారు కూటమిలో అంతర్గతంగా గొడవలు ఉన్నాయన్నట్లుగా కూడా కామెంట్లు చేశారు. ఇలా ఉంటే నెక్స్ట్ కూటమి ఉండదు అన్నట్లుగా కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఇదే టాపిక్ మీద ఒకసారి డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతోటి జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు, వెల్కమ్ చెప్దాం. హలో సార్. హాయ్ జగీర్. సార్, ఈ కామెంట్స్ ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారి కామెంట్స్ అంటే కూటమి ఉండదు, మనం గెలిచేయచ్చు అన్న కాన్ఫిడెంట్తో చెప్పారనుకోవచ్చా? రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కసరత్తు ప్రారంభించారు. బయటకు వచ్చి నాయకులతో, జిల్లా స్థాయి నాయకులతో, మాజీ మంత్రులతో మాట్లాడారు. అది సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ కార్యకర్తలకి కంగ్రాచులేషన్స్, మీ నాయకుడు వచ్చి మాట్లాడారు కాబట్టి. అయితే ఇక్కడ ఆయన ఏమని చెప్తున్నారు? కూటమిలో అంతర్గత కుమ్ములాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి, అది మనం చాలా జాగ్రత్తగా క్యాష్ చేసుకోవాలి. కూటమి ఎక్కువ రోజులు మనుగడలో ఉండదు అని ఆయన జోస్యం చెప్పాడు. ఎట్లా జోస్యం చెప్తాడు ఆయన? ప్రజల్లోకి రావట్లేదు, ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందని స్వయంగా నేనే విన్నానని ఎక్కడ చెప్పలేదు. ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ అభిప్రాయం వింటి పోనీ అది ఆయన ఛానల్లోనూ వాళ్ళ పేపర్లోనూ రాసుకొని చూపిస్తే, లైవ్లో చూపిస్తే అని చెప్పడానికి అది లేదు. పైగా ఇంతకుముందు జరిగిన జగనన్న అని ఒక 6 ఏళ్ళ పిల్ల ఏడుస్తుంటే నాకు అమ్మఒడి రాలేదని అంటే అమ్మాయి ప్రైవేట్ స్కూల్ పిల్ల అయ్యింది, ఇవన్నీ జరిగితే ఇవన్నీ చూసాం మనం. ఇవన్నీ కూడా 3 కెమెరాలు పెట్టి క్యాప్చర్ చేయడం, ఇది నిజంగా స్క్రిప్టెడ్ డ్రామానా లేదంటే అప్పటికప్పుడు జరిగిందని అవన్నీ చూసాం కాబట్టి ఇంకా అవి ప్లే చేయట్లేదు ఒక విధంగా. సరే, పోనీ ప్రజల్లోకి వెళ్తే 10 మందిలో ఒకడైనా చెప్పి ఉండేవాడేమో కూటమి ప్రభుత్వం మీద. అసలు ప్రజల్లోకి రావట్లేదుగా, ఇంకెలా చెప్తారు? ఇప్పుడు దీన్ని ఏమనుకుంటున్నారు? భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ఒకటి, కూటమి విడిపోతుందని చెప్పారు, కూటమిలో అంతర్గత కుమ్ములాట్లు ఉన్నాయని అన్నారు. ఎక్కడున్నాయి? ఎక్కడికక్కడ నాయకులు ఏ చిన్న పొరపచ్చాలు లాంటివి వచ్చినా వినిపించినా సర్దుకుపోవాలి, కూటమి బలంగా వెళ్తుంది. మనకి ఇప్పుడు కేంద్రంలో కూడా కూటమి ఉంది, ఇక్కడ కూడా కూటమి ఉంది కాబట్టి మనం అలా వెళ్తేనే మన రాష్ట్ర మనుగడ అభివృద్ధి కావాలి. యువతకు ఉద్యోగాలు లేక విసిగి వేసారి చెన్నైయో, బెంగళూరు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు. ఇది ముందు మనం సెట్ చేసుకోవాలి. రెవెన్యూ జనరేట్ చేయాలి. జీతభత్యాలకి, పెన్షన్లకి డబ్బులు ఇవ్వడానికి కూడా ఖజానాలో డబ్బులు లేవు. ఒకవైపు పథకాలు హామీ ఇచ్చేసాము. ఇన్ని సెట్ చేసుకుంటూ వాళ్ళు వెళ్తుంటే ఎక్కడ కూటమి దెబ్బతింది? అంటే కూటమి విడిపోతేనే నేను బాగుపడతాను అనే ఫీలింగ్లో ఉన్నారు కాబట్టి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. కూటమి విడిపోతే బలహీనపడుతుంది, అప్పుడు మనమే వస్తాము అనే ఒక ఓవర్ కాన్ఫిడెన్స్తో చెప్పిన జోస్యం అది. మరోవైపు ఒక్కసారి 2023 ప్రాంతంకి వెళ్తే ఎలక్షన్స్ ముందు ఏం చెప్పారు? దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు గారు ఒక 420, ఆయన ఏం చెప్తే దత్తపుత్రుడు అదే వింటాడు, ఆయన ప్రభుత్వాలు కూల్చేశాడు, ఎన్టీఆర్కి ఇదే ఎప్పుడు చెప్పిన అదే స్టోరీ కదా. కొత్తగా ఏం మాట్లాడారు వీళ్ళందరూ? కొత్తగా ఏం మాట్లాడి చెప్పండి. అలాగ మాట్లాడుకుంటూ వచ్చారు. అలా రెచ్చగొడితే పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలవకపోతే క్రాస్ ఓటింగ్ జరిగితే మరలా మనమే వచ్చేస్తాము, మరొక 30 ఏళ్ళు జగన్ అన్నే సీఎం, ఇదే మైండ్లో ఉండిపోయారు. బయటికి రాలే. బయట ప్రపంచంలోకి వస్తే వాళ్ళ కష్టాలు, నష్టాలు, వాళ్ళ బాధలు, వాళ్ళ కడుపు కోత అర్థమయ్యేది. ఏవి రాలే. ఎందుకు? మన పథకాలు ఇస్తున్నాం కదా. మనిషికి సంవత్సరానికి 15,000 ఇస్తున్నాం అంటే ఇంటికి ₹1,00,000 మనం ఇచ్చిన దాంతో వాళ్ళు ఈజీగా బతికేయచ్చు కదా, ఏ పని చేయకుండా అలా కూర్చొని బతికేయచ్చు కదా అనే కాన్సెప్ట్లో ఉన్నారు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని అనవసరంగా అన్యాయంగా అరెస్ట్ చేశారో, ఈయన ములాఖత్కి రాజమండ్రి వెళ్ళాడో, బయటకు వచ్చిన మరుక్షణం ఇక్కడ కలిసి పోటీ చేస్తున్నా అనౌన్స్ చేశాడు. అక్కడ నడ్డి విరిగినంత పని అయింది. సార్, ఇప్పుడు ఈ కామెంట్స్ కనుక నిజంగా ఒకవేళ కూటమి విచ్ఛిన్నం అయిపోతే అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారంటారా? ఎట్లా వస్తుంది? బలమైన నాయకుడు ఎవడున్నాడు ఇప్పుడు అందులో? ఎక్కడున్నారు? ఇవాళ జిల్లా స్థాయి నాయకులతో సమావేశం పెట్టినప్పుడు ప్రధానమైన నాయకులు ఏదైతే మాజీ మంత్రులు గత ప్రభుత్వ హయాంలో చెలరేగిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడారో వాళ్ళు ఎంతమంది ఉన్నారు అక్కడ? మీరే చూశారుగా. మళ్ళీ రెండో ఛాన్స్ అంటే జనాలు మరి యాక్సెప్ట్ చేస్తారా? ఎందుకు చేస్తారు? ముందంటే ఏదో స్క్రిప్ట్ రాశారు, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, తండ్రి లేనివాడు అన్నారు. రెడీగా షర్మిలా గారు కూడా ఉన్నారుగా. నిజంగా రాజశేఖర రెడ్డి గారు బిడ్డ అయితే షర్మిలమ్మ గారు కూడా రాజశేఖర రెడ్డి గారు బిడ్డే, నీకు ఇచ్చే బదులు ఆమెకి ఇస్తాం ఒక ఛాన్స్ అంటారు. ఇంకా ఈ 5 ఏళ్ళు చూసి విసిగిపోయిన వాళ్ళు. లేదు, ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసేయనంటే ఈజీగా
మొత్తం అన్ని 11 సీట్లైనా ఎందుకు వస్తాయి వాళ్ళకి? రావుగా. Yes. మొత్తం కూటమే కొట్టేసేదిగా. ఆ 11 ఎందుకు ఇవ్వాలి? లేదు 11 ఇచ్చినా అసలైన ఇప్పుడు చూసారా బాహుబలి సినిమాలో ఫస్ట్ మెయిన్ నాయకుని కొడితే అందరూ భయపడి వెళ్ళిపోతారని చెప్పి ఒక్క పులివెందుల్లోనే ఓడించేలా చేసి మిగతా 20 స్థానాలు గెలిపించేలా చేసేవాళ్ళేమోగా ఈవీఎంలు. అలా చేస్తే ఇంకా పెద్ద ఇది కదా. పవన్ కళ్యాణ్ గారు 2019లో ఓడిపోయినట్టుగా అలాగే చేయొచ్చు కదా. నిజంగా ఈవీఎంలు ట్యాంపరింగ్ అని అయితే కాదు కదా. ఎక్కడెక్కడ విదేశాల నుంచి కూడా ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని వచ్చి మరి ఓటేసి వెళ్ళారు. అంత కసి మీద ఉన్నారు, అంత విసిగిపోయారు. సో కూటమి ఏదైతే మొన్న ఆయన ఎవరు వైజాగ్లో పొల్యూషన్ సంబంధించి అసెంబ్లీలో ప్రస్తావించడం డిప్యూటీ సీఎం గారి గురించి, లేదంటే పిఠాపురంలో టీడీపీ కార్యకర్తలు ఏదో ప్రస్తావించడం, ఇలా చిన్న చితక చితరాబదులు గిల్లి కజ్జాలు ఉంటాయి పార్టీ అన్నాక. ఒక సుపీరియరు ఒక బాసు అనేవాడు సబార్డినేట్ సుపీరియర్ ముగ్గురు పిల్లల గొడవ తెల్లాలేస్తే గొడవ పడతారు. వాళ్ళు సాయంత్రం ఇద్దరు కలిసి ఒక బార్లో కూర్చొని మందు తాగుతారు వాళ్ళు. ఇక్కడ కార్యకర్తలు నాయకులు కూడా అలాగే ఉంటారు. నాకు ఆడ పలకరించలేదు, నాకు ఫస్ట్ స్టేజ్ మీద పిలవలేదు, ఇలా చిన్న చితక అలకల సిలకలు ఉంటాయి తప్ప ఇవి ఉండవు. అలా విడిపోతే మనం బాగుపడతామనే కాన్సెప్ట్లో ఉన్నాడు ఈయన. అలా చెప్పుకొని కార్యకర్తలను దగ్గర చేసుకోవాలిగా, అలా చెప్పుకొని ఉన్న కార్యకర్తలైనా కాపాడుకోవాలిగా. లేకపోతే ఎవరుంటారు? ఎవడు ఉండడు. ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి, టీడీపీలో ఒక్కొక్కటి చేసుకెళ్తున్నారు. ఇంకేముంది వేలెత్తి చూపించడానికి? లేదు. ఆ సూపర్ 6లో మన సక్సెస్ మీట్ పెట్టారు, బస్సు ఇవ్వదో కూడా అనుకున్నారు, బస్సుది ఇచ్చేశారు. ఏదైతే అమ్మ ఒడి అన్నారో అది ఇచ్చేశారు తల్లిదేవునని. ఏదైతే ఆటో డ్రైవర్లకు కూడా అని అనుకున్నారో అది కూడా ఇచ్చేశారు, మనం రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇంకేముంది? దాంతోపాటు కంపెనీలు వస్తున్నాయి, దాంతోపాటు అభివృద్ధి జరుగుతుంది, దాంతోపాటు రోడ్లు వేసుకెళ్తున్నారు, దాంతోపాటు P4 విధానం ద్వారా ఎక్కడికక్కడ కాలేజీలు, ప్రభుత్వ హాస్పిటళ్ళు, గవర్నమెంట్ బిల్డింగ్స్ కట్టుకెళ్తున్నారు. ఇంకేం కావాలి? ఇక్కడ ఏం జరిగింది? పథకాలు. ఇది నీకు 15, నీకు 15, నీకు 15, ఇదే. ఇంకేమైంది? ఏమీ లేదు. ఆఖరికి ఒక సీనియర్ నాయకుడు మంత్రి లాంటి వాడు ఇలా కలవాలన్నా అయ్యగారు బిజీ, మళ్ళీ ఇప్పుడు కబురు పెడితే అప్పుడు మీరు రావాలి. ఎక్కడ డైరెక్ట్గా కార్యకర్తలతో రేపో ఉందిగా. ఎవడైనా ఏం కోరుకుంటాడు? ప్రజాస్వామ్యం అంటే అదే కదా అర్థం. సో అవి పగటి కళలు. అవి అంటే విడిపోతే బెనిఫిషియరీ అవుతుందని ఒక చిన్న హోప్ ఉంది. కానీ విడిపోతే వైసీపీ మాట దేవుడెరుగు, మిగతా చాలా పార్టీలు కూడా అభివృద్ధి చెందుతాయి, డెవలప్ అవుతాయి. విడిపోయి పోటీ చేసినా మళ్ళీ కలిసి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తాయి. అది అర్థం. అంటే ఎక్కడైనా ఊడిపోతే బాగుండు, అందుకే కదా లేనిపోని పుల్లలు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ఏ చిన్న అవకాశం వచ్చినా, నిన్న మొన్న ఎక్కడో చూశాను, సోషల్ మీడియాలో ఇప్పటికీ వైసీపీ చాలా బలంగా ఉంది. ఎక్కడే చిన్న అవకాశాన్ని కూడా అబద్ధాన్ని నిజంగా చూపించేలాగా ప్రోపగాండా చేస్తోంది అనేది ఎక్కడో చదివాను. మేబీ వాళ్ళు దాని మీద కసరత్తు చేస్తున్నారు, అందుకే బయటికి రావట్లేదు, వాళ్ళు బయటికి రాలేకపోతున్నారు. ఓకే. ఇంతకుముందు ఎవడో పెట్టాడు, మద్యం కల్తీ కళ్ళు తాగి పలానా ఊర్లో పలానా మండలంలో మొత్తం 3-4 చనిపోయారని పెట్టాడు. మరి గత 5 ఏళ్ళు బ్యావరేజ్ కొనేసి డిస్టిలరీస్కు సొంతంగా నడిపించుకొని 10 రూపాయల మందులు 300కు అమ్ముకొని కల్తీ చేసి అమ్ముకున్నప్పుడు ఎంతమంది పోయారో ఒకడైనా పెట్టాడా స్టేటస్లో? అప్పుడు పెట్టండి. కాబట్టి ఇవన్నీ కూడా కొన్ని కోట్ల మంది యొక్క ఆవేదన ఇవి. సో చూద్దాం, మళ్ళీ మీరు అన్నట్టు ఈసారి కూడా మళ్ళీ ఒక ఛాన్స్ అనడానికి లేదుగా. అన్న గత 5 ఏళ్ళు చేసామన్నా ఇలా అంటారుగా. చూద్దాం. ఈ తపన 2024 ఓడిపోయిన మరుక్షణం నుంచి బయటికి రావాల్సింది, అప్పుడు బాగుండేదేమో. సంవత్సరం తర్వాత బయటకు వస్తే ఇంకా లేట్ చేస్తే జనాలు మర్చిపోయే పరిస్థితి కూడా ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ.